ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. కేసును భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలన్న జగదీష్ రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారంటూ విచారణ ముగించింది. ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఏసీబీ డీజీ, తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న రేవంత్ కు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేయాలని, విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసు ట్రయల్ జరపాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భవిష్యత్తులో ఓటుకు నోటు కేసులో రేవంత్ జోక్యం చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే పిటిషనర్ కోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఇచ్చింది. కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణలను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం కోర్టు తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని, ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించింది.